దేవి హరీష్ గారు అడుగుతున్నారండి. సార్, నేను బెట్నోవేట్ ఎన్ కోసం తెలియకుండా యూస్ చేశాను. నాకు ఫుల్గా పింపుల్స్ వచ్చేసాయి. క్రీమ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చూసి రాయడం ఆపేశాను. ఇప్పుడు స్కిన్ పైన చిన్న చిన్నగా చెమట పొక్కులుగా వస్తున్నాయి. దయచేసి నేను ఎలా బయటపడగలనో, పింపుల్స్ వల్ల చాలా బాధపడుతున్నాను. కాలేజ్కి కూడా వెళ్ళలేకపోతున్నాను. ఇంకో ఫ్యూ మంత్స్లో మ్యారేజ్ ఉంది సార్, ప్లీజ్ సొల్యూషన్ చెప్పండి అని దేవి గారు అడుగుతున్నారండి. అలానే దర్ల మణిప్రసాద్ గారు అడుగుతున్నారు, సార్ స్కిన్ లైట్ వాడాక అది ఆపేస్తే ఫేస్ అంతా గుల్లలు, ఎలర్జీ వస్తుంది, ఫేస్ స్మూత్ ఉండటం లేదు, ఏం చేయాలి సార్, ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. అలానే మోనికా గారు అడుగుతున్నారండి, స్కిన్ షైన్ క్రీమ్ యూస్ చేశాను సార్, నా ఫేస్ డ్యామేజ్ అయ్యింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు అనమాట. అలానే ఒక యూజర్ గారు అడిగారండి, హలో సార్, ప్లీజ్ రిప్లై వన్స్ టు మై కామెంట్. నేను స్టిరాయిడ్ క్రీమ్ యూస్ చేశాను సార్ ఒక 8 సంవత్సరాల దాకా. 8 సంవత్సరాల తర్వాత స్టాప్ చేశాను. నెక్స్ట్ నేను ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేశాను. వాళ్ళు పిఆర్పి ట్రీట్మెంట్, కొల్లాజన్ సప్లిమెంట్స్, కార్బన్ లేజర్ ట్రీట్మెంట్స్ ఇచ్చారు. నాకు ఫస్ట్ సిట్టింగ్ పిఆర్పి తర్వాత నాకు రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్ తగ్గింది, నార్మల్గా ఉంది, కానీ ఇంకొంచెం బ్లాక్గా మారింది. అలానే డల్గా ఉంది సార్. నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉంది సార్. నెక్స్ట్ మంత్ నాకు ఉండటం వల్ల మీకేమన్నా ట్రీట్మెంట్స్ చేయగలుగుతారా అని చెప్పి నన్ను అడుగుతున్నారండి. ఇది ఇన్ని కామెంట్స్ మనకి ఆన్లైన్లో క్రీమ్స్ తీసుకోవటం కానివ్వండి, మెడికల్ షాప్లో క్రీమ్స్ తీసుకొని కూడా బాధపడుతున్న వాళ్ళది సమస్యలు. నేను ఈ కామెంట్స్కి ఎందుకు వీడియో రిప్లై చేస్తున్నానంటే, ఈ అవేర్నెస్ వీడియోస్ తోటి మీకు కొన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడి, పిగ్మెంటేషన్ కోసం అనవసరమైన క్రీమ్స్ వాడి ఇబ్బందులు పడి ఇంకా నలుపు తెచ్చుకొని ఆ తర్వాత బాధపడే కంటే ఫస్టే మనం వాడే ముందే ఒకసారి మా దగ్గరికి వచ్చి మీరు చూయించుకొని ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే అవుతుంది అని తెలుసుకోవడానికని మీకు అవకాశం ఉంటుంది. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి, నలుపు ఉన్నప్పుడు మనకి ఏదన్నా చిన్న పరిష్కారం ఉంటుందా అని చెప్పేసి. అంటే చాలామందికి ఏమవుతుందనంటే, చర్మ ప్రాబ్లం అన్నప్పుడు చిన్న క్రీమ్స్ పెట్టేస్తే సరిపోతుంది అని చాలామంది అవగాహన లేకుండా అలా పక్కన మెడికల్ షాప్లో క్రీమ్స్ నుంచి తీసుకోవటం కానివ్వండి, బ్యూటీ పార్లర్స్లో పేరు లేని క్రీమ్స్ తీసుకోవటం కానివ్వండి, లేక మీకు మెడికల్ షాప్స్లోంచి క్రీమ్స్ తీసుకోవటం కానివ్వండి, ఆన్లైన్లో డైరెక్ట్గా మీరు కొనేయటం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అడపదడపగా స్టిరాయిడ్ క్రీమ్స్ కానివ్వండి, ఇతరత్ర క్రీమ్స్ కానీ పెట్టేస్తున్నప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా అవుతుందండి. ఏదైనా పెట్టినప్పుడు మీరు చాలా మెరుస్తున్నారు, చాలా బ్రైట్గా అయిపోతుంది అని అంటే మాత్రం మీరు స్టిరాయిడ్ క్రీమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనము సన్ స్క్రీన్స్ వాడుకొని, పిగ్మెంటేషన్ సీరమ్స్ వాడుకొని, గ్లూటథైన్ టాబ్లెట్స్ వాడుకొని లేజర్స్ చేసుకుంటేనే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. అది కూడా ఇలా తెల్లగా మార్చేస్తాం, బ్రైట్గా అయిపోతుంది అని కాదు. అలాంటప్పుడు ఒక చిన్న క్రీమ్ వాడుకొని మనకు అంత తెలుపు వస్తున్నామనంటే చాలా జాగ్రత్త పడాలి. అది కూడా ఇంకొకటి ఉంటుందండి, మనకేమవుతుందనంటే ఒక చిన్న క్రీమ్ తీసుకొని వాడుకుంటే మనం తెల్లగా అవుతున్నాం కదా, చాలు ఇవన్నీ డాక్టర్ దగ్గరికి కలవాల్సిన అవసరం లేదు అన్న చాలామంది అపోహల్లో ఉంటారు. కానీ రాను రాను ఇలా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నానంటే అది వేరే విషయం, కానీ నా యూజర్స్, నా సబ్స్క్రైబర్స్, నా వీక్షకులు చెప్తున్నారు కదా, అలాంటి క్రీమ్స్ వాడటంతో వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయని. సో ఇది ప్రజల్లో మనకున్న ప్రాబ్లము, అవగాహన లేకుండా ఉన్న విషయం. దీన్ని టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేస్ అని అంటారు, లేక టాపికల్ స్టిరాయిడ్ అబ్యూస్ అండ్ మిస్యూజ్ అని అంటారు. ఇది మన భారతదేశమే కాదండి, తెలుగు రాష్ట్ర ప్రజలకి అని కాదు, మనకి మొత్తానికి ప్రపంచంలో కూడా ఈ స్టిరాయిడ్ అబ్యూస్ అనేది ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. స్టిరాయిడ్ అబ్యూస్ అంటే స్టిరాయిడ్ టాబ్లెట్ వేసుకొని అదొక్కటే కాదండి, స్టిరాయిడ్ అబ్యూస్ అనేది ముఖం పైన చర్మానికి స్టిరాయిడ్ని విపరీతంగా పెట్టడంతో కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మేము స్టిరాయిడ్ క్రీమ్స్ ఇస్తామండి, మేము ఇవ్వము అని కాదు, కానీ మేము ఖచ్చితంగా చెప్తాం 2 వారాలు వాడి ఆపాలి అని చెప్పేసి, లేక 2 వారాల తర్వాత మమ్మల్ని వచ్చి కలవండి, లేక 1 నెల తర్వాత కలవండి, లేక ఈ విధంగా వాడుకోవచ్చు అని చెప్తాం. కానీ అది 1 నాటి తర్వాత మీరు ఆపాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్రీమ్స్ వాడుతున్నప్పుడు తెల్లగా అవుతున్నంతసేపు దాన్ని ఫెయిర్ అండ్ లవ్లీగా క్రీమ్గా వాడటం మొదలెడతారండి. అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు, ఫంక్షన్స్ దగ్గరకు వచ్చాయనంటే ఎక్కువగా పెడుతూ ఉంటారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. రాను రాను ఏమవుతాయనంటే, ఈ క్రీమ్స్ వల్ల చర్మం అంతా పలచబడిపోతుంది. అంటే మనకి మందం ఏదైతే చర్మం ఉంటుందో నార్మల్ మందం ఉంటుందండి, ఆ నార్మల్ మందం అనే దానికి మనకి మంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది, టోన్ అనేది ఇస్తుంది అన్నమాట.
అయితే ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టడం వల్ల మీకు ఆ చర్మం అనేది పలచగా అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఒక నలుపు పేపర్ తీసుకున్నారనుకోండి, ఆ నలుపు పేపర్ని తీసుకొని కొద్దిగా ఫోర్స్ పెట్టి ఇలా పక్కకి జరిపారనుకోండి, అంటే స్ట్రెచ్ చేశారనుకోండి, ఆ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సన్నగా అవుతుంది అనమాట. సో అక్కడ సన్నగా అయినప్పుడు మీకు ఆ బ్లాక్ కలర్ ఉన్న పేపరు మీకు అది లైట్గా బ్లాక్గా అయిపోతుంది, లేదా గ్రే కలర్లోకి మారుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే అక్కడ పల్చగా అవ్వటం. అలానే మన చర్మం కూడా అంతే. చర్మంలో పల్చగా అయిపోవటంతో ఆ నల్ల కణాలు ఎక్కువ నలుపుని ప్రొడక్షన్ ఆపేస్తుంది కాబట్టి స్టిరాయిడ్ క్రీము అక్కడ మనకి ఆ విధంగా ఫేర్నెస్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టడం వల్ల ఉట్టి నలుపు తగ్గుతుందా అని అంటే అలా కాదండి. అది చర్మంలో ఉన్న కణాలని కరగదీసేస్తుందండి, మళ్ళీ రిపేర్ కానియకుండా చేస్తుందండి. అలానే దానితో పాటు నలుపే కాకుండా మనకి ఏమవుతుందని అంటే నల్ల కణాలు చాలా నాళ్ళ వరకు డ్యామేజ్ అయ్యే విధంగా ఉంటుందండి. రక్తనాళాలు అక్కడ లావుగా వెడల్పుగా అయిపోయి టెలాంజిఎక్టేసియా అని అంటారనమాట. ఆ టెలాంజిఎక్టేసియా అయ్యేంత వరకు అవుతుంది. అలానే టెలాంజిఎక్టేసియానే కాకుండా మీకు రెడ్నెస్ అనేది వస్తుంది అనమాట. అక్కడ ఇన్ఫ్లమేషన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషనే కాకుండా చీమ్-పొక్కులు కూడా అవుతూ ఉంటాయి. ఎందుకు అని అంటే అక్కడ బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఏమవుతుందనంటే ఈ డబ్ల్యూబీసీస్ అనేటివి అంటాం కదండి, రక్తంలో తెల్ల కణాలు ఇమ్యూనిటీ కోసం అని అంటాం కదా, అవి వచ్చేసి ఆ బ్యాక్టీరియాని తినేస్తుంది. కానీ ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ పెట్టడం వల్ల ఆ బ్యాక్టీరియాకి ఎదుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకనంటే ఈ డబ్ల్యూబీసీస్ అనేటివి అక్కడ రావు, ఎందుకంటే స్టిరాయిడ్ క్రీమ్స్ పెడుతున్నాం కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, ఈ బ్యాక్టీరియా విపరీతంగా పెరగటం అనేది మొదలెట్టేసి అప్పుడు మీకు అది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సడన్గా ఆపేయంగానే ఈ బ్యాక్టీరియాకి డబ్ల్యూబీసీస్ అనేది చూసుకొని, అంటే మన ఇమ్యూనిటీ చూసుకొని, అరే ఇక్కడ ఎంత బ్యాక్టీరియా ఉంది, మనం దాని మీద యాక్ట్ చేయాలని చెప్పేసి సడన్గా వచ్చి ఇమ్యూనిటీ వచ్చి ఆ బ్యాక్టీరియాని తినేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది తినేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందనంటే అక్కడ మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి పెరుగుతుంది అనమాట. అంటే ఈ గుల్లలు ఏవైతే వచ్చాయో, ఇప్పుడు నా యూజర్ గారు చెప్పారు కదండి, ఆ గుల్లలు ఏవైతే వచ్చాయో దానికి మెయిన్ కారణం వచ్చేసి స్టిరాయిడ్ క్రీమ్ తోటి పెట్టడం తోటి వచ్చాయి. సో అది ఆపేయంగానే మళ్ళీ ఆ డబ్ల్యూబీసీస్ వచ్చి తినేస్తూ ఉంటుంది ఆ బ్యాక్టీరియాని. దాని ఆ ఫైట్లోనే ఫాలిక్యులైటిస్ కానివ్వండి, యాక్నిఫామ్ ఎరప్షన్స్ అనేటివి రావచ్చు అనమాట. సో స్టిరాయిడ్స్ అనేటివి మనం వాడకూడదా అని అంటే అలా కాదండి. డాక్టర్స్ ఏ విధంగా అయితే వాడమంటారో ఆ విధంగా వాడాలి, అంత టైం వరకే మీరు వాడాలి. దాని పెనుభూతం లాగా చూడకూడదు. అంటే స్టిరాయిడ్స్ మీరు గుర్తుంటే కోవిడ్ టైంలో స్టిరాయిడ్స్ అనేటివి ఎంతమంది ప్రాణాలను కాపాడింది, దాదాపుగా ఎన్నో కోట్ల మంది ప్రాణాలను కాపాడింది. కానీ దాన్ని యూజ్ చేసే విధానంగా వాడి దాన్ని తగ్గట్టుగా మనం ఆపేస్తే అప్పుడు దానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. దానికి మనం ఇష్టం ఉన్నట్టుగా యూజ్ చేసి దానికి అడపదడప నాకు ఏదున్నా కానీ స్టిరాయిడ్ తీసుకుంటే బాగుంటుంది అని అంటే అప్పుడే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అందుకోసమని నేను ఎప్పుడు చెప్తానండి, మీరు బ్యూటీ పార్లర్లో క్రీమ్స్ కానివ్వండి, మెడికల్ షాప్లలో క్రీమ్స్ కానివ్వండి, స్కిన్ డాక్టర్స్కి చెప్పకుండా మీరు తీసుకోకూడదు. మీరు తీసుకున్నారు అని అంటే వాడుతున్నారు అని అంటే దాంతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అనే కాదండి, స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుకొని మీరు ఏమైనా ప్రొసీజర్స్ కూడా చేయించుకున్నా ప్రొసీజర్స్ వికటిస్తాయి. అంటే ఇప్పుడు లేజర్ కానీ ఏదైనా కానీ చేయించుకున్నారనుకోండి, పీల్ కానీ ఏదైనా చేయించుకున్నారనుకోండి, చర్మం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే చర్మంలో డ్యామేజ్ అయి ఉంది కాబట్టి. అది మీరు మీ డాక్టర్ గారికి మీరు షేర్ చేయాలి, నేను ఇలాంటి బ్యూటీ పార్లర్ క్రీమ్స్ వాడుతున్నాను అని చెప్పేసి. నా దగ్గర పేషెంట్స్ వస్తారు, చెప్తారు నేను బ్యూటీ పార్లర్ క్రీమ్స్ వాడుతున్నాను సార్, తెల్లగైనాను, మీరు మందులు వాడినాక నాకు నల్లగైనాను అంటే మీకు క్లియర్గా చెప్తున్నానండి, చర్మంలో మీకు నలుపు వచ్చింది అని అంటే ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ వల్ల వచ్చింది. మన క్రీమ్స్ తోటి, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ తోటి వీటితోటి రాదండి. అలానే నేను లేజర్స్ అనేవి ఒక 2 నెలల తర్వాతనే నేను చేస్తాను. పీల్స్ అయినా కానీ 2 నెలల తర్వాతనే చేస్తాను. ఎందుకనంటే మేము ఎంత అగ్రెసివ్గా ఉంటామో అదంతా అగ్రెసివ్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అందుకోసమని ఒక 2 నెలలు అయినాక, రిపేర్ అయినాక, రికవరీ అయినాక ఆ తర్వాతనే మనం ఏదైనా చేయొచ్చు. అలానే ముఖ్యమైనది ఏంటంటే మీకు రిపేర్ రికవరీ ప్రాసెస్ అనేది సెట్టింగ్ చేయాలి. దానికి ఒక సింపుల్ మాయిశ్చరైజర్, ఒక యాంటీ హిస్టమిన్, దానితో పాటు ఇతరత్ర ఈ మెడికేషన్స్ కూడా మనం చేసుకుంటూ ఉంటే బెటర్గా ఉంటుంది. మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి కూడా ఈ స్టిరాయిడ్ అబ్యూస్ అనేది, మిస్యూజ్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఖచ్చితంగా ఇలాంటి స్టిరాయిడ్ క్రీమ్స్ కానివ్వండి, ఆన్లైన్లో సీరమ్స్ కానివ్వండి, ఆన్లైన్లో 100% తెల్లగా మెరిసిపోతున్నారు బ్రైటనింగ్ సీరమ్స్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. దయచేసి అలా మీరు అర్థం చేసుకోవాలండి. దయచేసి మీరు అలాంటి వాటికి మీరు అపోహలు పడి నాకు 100% తెల్లగా అయిపోతుంది, ఈ క్రీమ్స్ బాగుంటాయనంటే అది అంత ఈజీగా కాదండి. మేము ఎన్నో లేజర్స్ చేస్తేనే మాకు చర్మం, మన ముఖం పైన ఉన్న చర్మం ఛాతీ భుజం పైన ఉన్న చర్మానికి దగ్గరికి తీసుకురాగలుగుతాం. అలాంటిది ఒక చిన్న క్రీమ్, ఒక చిన్న ట్యూబ్, ఒక చిన్న బాటిల్లోది పర్ల్ క్రీమ్ అని, వైట్నింగ్ క్రీమ్స్ అని ఇవన్నీ పెట్టేయటంతో మనకి అంత ఈజీగా వచ్చేస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. షార్ట్ కట్స్ అనేటివి మీకు ప్రాబ్లమాటిక్ అవుతాయండి. మంచిగా నెమ్మదిగా లాంగ్ టర్మ్ రావటానికని మనం పద్ధతిగా యూస్ చేయాలి. అందుకోసమే నేను నా ఛానల్లో లాస్ట్ వీడియోస్లో మీరు చూస్తే
సన్ స్క్రీన్ ఏ విధంగా యూస్ చేయాలని చెప్పాను. ఎందుకనంటే పిగ్మెంటేషన్కి ముఖ్యమైనది సన్ స్క్రీన్. అది వాడటం మొదలు పెడుతూ ఉంటే మీకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో దానికి ఆ పద్ధతి ప్రకారంగా చేస్తే మీకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి, సేఫ్గా ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. వీటన్నిటికీ తెలుసుకోవాలంటే మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా మేము డిస్కషన్ చేస్తాము. మీ స్కిన్ టైప్ ఏంటి, అసలు మీ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఏంటి, ఇదేంటి. డైరెక్ట్గా మీరు వెళ్తారు, మెడికల్ షాప్లో తీసుకుంటారు, ఒక క్రీమ్ పెట్టేసుకుంటారు. దానివల్ల నష్టం ఎవరికి? మీకే. మీ చర్మం అనేది మీకు యూనిక్ అండి. మీరు మా దగ్గరకు వస్తే అసలు మీ స్కిన్ టైప్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఏ సీజన్లో ఏ స్కిన్ టైప్ మారుతుంది, అసలు మనకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, స్కిన్ కేర్ రెజిమెన్ అనేది ఎలా చేయాలి, నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీనా, సెలీసాఫ్టా, లేక డీప్ క్లెన్జింగ్ ఫేస్ వాషెస్ ఉంటాయా, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేయొచ్చు. మీరు వస్తూ ఉంటే రెగ్యులర్గా మేము దానికి తగ్గట్టుగా మీ చర్మాన్ని అసెస్ చేసుకొని దానికి ఆ విధంగా చేస్తాం. అయితే ఇప్పుడు ఉన్న పలంగా మీరందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అడపదడపగా మీరు క్రీమ్స్ ఇష్టం ఉన్నట్టుగా వాడుతూ అలా చేయకండి. దయచేసి మీ చర్మానికి మంచి సమయం ఇచ్చి దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి సాధ్యం. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఎవరైనా స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ, ఆన్లైన్ సీరమ్స్ కానీ, ఎవరైనా కానీ అడపదడపగా తీసుకొని వాడుతున్నారు బ్యూటీ పార్లర్ క్రీమ్స్, పర్ల్ క్రీమ్స్, తెల్లగా అయిపోతున్నారని అంటే వాళ్ళకి అవేర్నెస్ కోసం అని ఈ వీడియోని షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.